యూజీసీ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను యూజీసీ లేకుండా చూస్తోందన్నారు మంత్రులు. నియామకాల నుంచి అడ్మిషన్ల వరకు చేస్తున్న కుట్రలను రాష్ట్రాలన్నీ అడ్డుకోవాలన్నారు మంత్రులు. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలు సమానంగా పంపిణీ జరగాలన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ దోచుకోవడానికేనన్నారు మంత్రులు. రాష్ట్రాలు పాలనా విభాగాలు కాదు, దేశ పురోగతికి జీవనాడులన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేరళ తిరువనంతపురంలోని జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో పాల్గొన్నారు భట్టి. యూజీసీ ముసాయిదా నిబంధనల ప్రభావం, రాష్ట్రాల సొంత నిర్ణయాలు, తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రాలు తమ సొంత విద్యా భవిష్యత్తును రూపొందించుకోవడంలో స్వయం ప్రతిపత్తి కోసం బలమైన వాదన వినిపించాలన్నారు. The center should respect the autonomy of states in areas like education and health. The principle of subsidiary from the Catholic Church, landmark judgments. Also, I would like to mention here, like, the state of Rajasthan versus Union of India. India is a federal state. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాలు సమానంగా పంపిణీ జరగాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి కేఆర్ఎంబీ సహకరించాలన్నారు. జలసౌధలో కేఆర్ఎంబీ చైర్మన్ శ్రీ అతుల్ జైన్తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రబీ పంటకు కృష్ణా జలాలు అందించాలని కోరారు. తగినన్న నీళ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు మంత్రి ఉత్తమ్. We feel that there is some amount of injustice done to Telangana farmers, which we are trying to rectify. We are now fighting with the government of India and courts and tribunals to get greater share allocated for us. కాళేశ్వరం అప్పులు తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ భారమేనన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డ కూలితే ఒక్క పిల్లరే కూలిందని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరాన్ని వాళ్లే కట్టి, వాళ్లే దోచుకొని, వాళ్లే కూలగొట్టారన్నారు ఉత్తమ్. పాలమూరుకు 1000 కోట్లు ఖర్చు చేసి 1 ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. వారి నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టలేదన్నారు. వారి జేబులు నింపుకునేందుకు ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు ఉత్తమ్. సిగ్గుపడాలి ఇరిగేషన్ గురించి మాట్లాడడానికి. ఇరిగేషన్ శాఖ వారి హయాంలో వారు ప్రాజెక్టు కట్టింది నీళ్ల కోసం కాదు, వారి జేబులు నింపుకోవడం తప్పితే మరొకటి కాదు అని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాము. 10 ఏళ్లు తెలంగాణను ఏలినోళ్లే ప్రజలను మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బ్రాహ్మణ వెల్లంలా పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ వాళ్లు అసలు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్ర రైతులతో కోట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ తెచ్చామన్నారు. ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 60% పూర్తి చేస్తే కేసీఆర్ 10 ఏళ్లు పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు. 20 నెలల తరువాత ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎట్లుంటుందో చూపిస్తామన్నారు కోమటిరెడ్డి. ఇంత త్వరగా 7 మీటర్లు కంప్లీట్ చేసినాం, రేపటికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. రెండో మిషన్ వస్తే మేము 24 నెలలు అనుకున్నాం, 20 నెలలనే నీళ్లు పోపించి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజలింగమూర్తి హత్యపై హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కోమటిరెడ్డి. హత్యలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హస్తం ఉందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని తెలిపారు మంత్రి. దీనిపై సీఐడీతో విచారణ జరిపించాలన్నారు. కాళేశ్వరం అక్రమాలపై న్యాయ పోరాటం చేస్తున్నందుకే రాజలింగంను క్రూరంగా హత్య చేశారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. ఎంక్వైరీ చేయాలి, సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు 24 అవర్స్లోనే క్లియర్గా నిందితులని వాళ్ళ భార్యనే అందరి ముఖం ప్రజల ముందర వేలాది మంది సమక్షంలో చెప్పింది కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే మా డిమాండ్. దెబ్బతింటున్న జీవ వైవిధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు మంత్రి కొండా సురేఖ. జీవ వైవిధ్య పరిరక్షణ దిశగా సంరక్షణ, పరిశోధన, అధ్యయన రంగాలకు ఉపయుక్తంగా ఈ జీవ వైవిధ్య సదస్సు ఉపయోగపడుతుందని తెలిపారు మంత్రి. విద్యార్థులు, యువ సైంటిస్టులు జీవ వైవిధ్యం కోసం పనిచేయాలని సూచించారు. జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను సంరక్షించడం మన బాధ్యత అని, అందుకోసం సమిష్టిగా కృషి జరగాలన్నారు మంత్రి కొండా సురేఖ. రంగారెడ్డి జిల్లా కంచశాంతివనంలో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు ఏర్పాటు చేసిన నేషనల్ బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు మంత్రి.